ప్రభుత్వం మారగానే తాను పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఏదైతే చెప్పాడో అధికారులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, రెడ్ బుక్లో అందరి పేర్లు రాస్తున్నాం, అధికారులకు వచ్చాక ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని పదే పదే చెప్పినట్టుగానే ఇప్పుడు ఇంటెలిజెన్సీ చీఫ్గా పనిచేసిన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్సీ చీఫ్గా పనిచేసినటువంటి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అరెస్ట్ చేసింది, మరోవైపు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తుంది. అటు పొలిటీషియన్సు ఇటు అధికారులు అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం లేస్తుంది. భవిష్యత్తులో ఇంకా మరి ఇప్పటికే కొంతమంది మీద నజర్ ఉంది, దృష్టి ఉంది. క్రాంతి ఠాణా లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది అధికారులు ఇప్పటికే ఇతర అధికారులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి అనేటువంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అదే మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు ఒకసారి చూద్దాం. ఏపీలో వరుస అరెస్టుల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు లిక్కర్ కేసులో లెక్కలన్నీ బయటకు తీసేందుకు సిట్ వేగంగా కదులుతుంటే, ఇంకోవైపు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో కథ నడిపించారంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టులు సక్రమమే, చట్టప్రకారమే అని టీడీపీ వాదిస్తోంది. నటి జత్వాని వేధింపుల కేసులో ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సరైందే అన్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. నేతల ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ ఆయన పాత్ర ఉందంటున్నారు. అరెస్ట్ చేయడం కరెక్ట్గా నేను భావిస్తాను. ఎందుకంటే జిత్వాని అని చెప్పి ఆవిడ సినిమా యాక్టర్, బాంబేలో సినిమా యాక్టర్. అక్కడేదో ఒక పారిశ్రామికకి ఆమెకి ఏదో వివాదం వచ్చింది. వివాదం వస్తే వీళ్ళు ఇక్కడ కేసు పిక్ చేసి ఒక ఫాల్స్ కేసు పెట్టి దానికి ఈయన నాయకత్వంలో మరి ఇద్దరు ఐపీఎస్ అధికారులు కొంతమంది కలిసి ఆ అమ్మాయిని ఒక స్పెషల్ ఫ్లైట్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని, మొత్తం డాక్టర్స్, వాళ్ళకి మంచి ఫ్యామిలీ వాళ్ళది, సినిమా యాక్టర్ ఆమె అమ్మాయి, వాళ్ళు ఇక్కడ తెచ్చి కిడ్నాప్ చేసి దినాలు పెట్టి ఇక్కడ టార్చర్ చేసి దొంగ సంతకాలు పెట్టించుకొని చేయాల్సినంత దుర్మార్గం ఏంటి? ఆ స్థాయి అధికారి అలా చేస్తాడా? తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉందంటున్నారు ఏపీ హోంమంత్రి అనిత. సరైన సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకెళ్లట్లేదని చెప్పారు. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎంత ఆవేశమున్నా గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. జగన్తో శభాష్ అనిపించుకునే ఉద్దేశంతో అరాచకాలు చేసిన వారంతా చట్టం ముందు నిలబడాల్సిందే అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడుండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మాది ఒకటే స్లోగన్, మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి, రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్. ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి. అరెస్టులపై వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల భేటీలో మాట్లాడారు. సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు పరాకాష్ఠకు నిదర్శనమన్నారు. మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నానన్నారు. ప్రలోభపెట్టి, భయపెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించే యత్నమన్నారు. ఎంపీ మిథున్ను టార్గెట్ చేసి ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై సిఐడి గతంలో కేసు కూడా పెట్టిందని, లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలిస్తారా లేదా అమ్మకాలు పెంచితే లంచాలిస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. అటు లిక్కర్ స్కామ్లో విజయసాయి ట్వీట్పై అంబటి ఫైర్ అయ్యారు. అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసింటే ఇది, ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బురద జల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో? ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం? అడ్డుగోలుగా మాట్లాడే వాళ్ళకి. మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంట. ఇలాంటి చాలా చూసాం. మొత్తంగా అరెస్టులతో ఏపీ రాజకీయం మళ్లీ రాజుకుంటోంది. ఈ విషయంలో వాట్ నెక్స్ట్ అన్నది హాట్ టాపిక్ గా మారింది. డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ అంటుంటే ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ అంటోంది. ఇదే